మీకన్నా 100 రూపాయలు 200 రూపాయలు సేవ్ అయితే మంచిదే కదా. ఇది చరిత్ర మన హిందువులది, ఎంత పవర్ఫుల్ అండ్ ఎంత పాతది. జయ జగన్నాథ కహి దుయి హాత టేకి దేయి. మార్నింగ్ జగన్నాథ్. సో డే 2 జగన్నాథ్లో. సో నిన్న నైట్ నేను బస్ అనేది బుక్ చేసుకున్నా. ఆ బస్సు ఎట్లా బుక్ చేసుకుంటారంటే మనం ఏ రూమ్లోనే అయితే ఉంటాం చూడు, వాళ్ళే ఆ బస్సు నెంబర్ ఇచ్చి వాళ్ళే బస్సు బుక్ చేస్తారు. వాళ్ళ దగ్గరనే కాంటాక్ట్ ఉంటుంది. అండ్ ఆ బస్సు ఏడికి వస్తా అంటే ఈడికెళ్ళి 3 కిలోమీటర్లు అవతల బస్సు అనేది వస్తుంది. సో మీరు వెళ్ళనే రూమ్ అయితే ఎక్కడైతే రూమ్ తీసుకుంటారో వాళ్ళని కాంటాక్ట్ వెళ్ళానుకో ఆ బస్సు అనేది మీకు చెప్తారు ఆ బస్సు గురించి. సో ఇప్పుడు ఆ బస్సు ఎక్కి 10 చోట్లు ఉన్నాయి తిరగాల్సింది. సో అవేంటియో మనం ముందు తెలుసుకుందాం. సో ఇక్కడికి వెళ్ళి 2-3 కిలోమీటర్లు అన్నా కదా. సో ఇతనే నన్ను తీసుకోదు, ఏదైతే రూమ్ తీసుకున్నారో అతనే నన్ను తీసుకోదు. అది కూడా మార్నింగ్ बस सीखना मजे। एक आपको ही कांटेक्ट होएगा, कोई भी थोड़ा कम होएगा ना उसमें। सेम ही है ये। సో బస్ వచ్చేసి ఇది 12-13 గంటలు నాకు తెలిసి, అంటుండు 7 దాకా. అంటే ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది, సో నైట్ 7 దాకా. సో ఈ బస్సు మనకు ఒక 9 యాత్రలు దింపుతుంది, 10 యాత్రలు, ఇంకొకటి అది ఎక్స్ట్రా ఛార్జ్ ఉన్నది. సో 9 యాత్రలు దింపుతుంది. అండ్ ఈ పర్సనల్ బస్ నెంబర్ కూడా మీకు పెడతాను, నాకు తెలిసి కొంచెం కాంటాక్ట్ కానీ. వీని అంటుండే సేమ్ అంటుండు కానీ నాకు ఏదో డౌట్ వస్తుంది. సో ఈ పర్సనల్ బస్ నెంబర్ కూడా పెడతాను, ఒకసారి కాంటాక్ట్ అయితే కావాలి. మీకన్నా 100 రూపాయలు 200 రూపాయలు సేవ్ అయితే మంచిదే కదా. సో అందుకొరకే ముందు ఆ బస్సును కాంటాక్ట్ అండి. దీని ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ అయితే మీకు ఇలా పెడతా మీద. సో దాన్ని కాంటాక్ట్ అండి ఒకసారి. ఎప్పుడైనా పూరి జగన్నాథ్ వస్తే ఇలా టూర్కి తిరుగుతుంది. అండ్ మొత్తం ఇంకా నైట్ వరకే తెలుస్తుంది ఏమేమైంది, అక్కడ ఇంకేమైనా ఛార్జ్ ఏమైనా ఉందా లేదా అని. సో ఇది మొత్తం నైట్ వరకు చెప్తాం, ఓకేనా. ఇప్పుడు బస్సులో రెస్ట్ తీసుకుందాం. జై జగన్నాథ్. उनके लिए गाड़ी नहीं रुकेगा, क्योंकि एक आदमी लेट करेंगे आपका दोपहर, बाकी आदमी भी लेट करेंगे। और इसके लिए कोई भी स्पॉट के लिए टाइम नहीं बचा, स्पॉट मिस हुआ उसके लिए मैं जिम्मेदार नहीं। ఫస్ట్ ట్రిప్ వచ్చేసి సముద్రం. సో ముందే వార్నింగ్ ఇచ్చిండు, చాలా భయంకరంగా అలలు ఉంటాయి, సో వాళ్ళు ముంగట్టుకోకండి అని. సో ఇక్కడ దాకానే, దీనిపై ఇంకా ముంగట్టుకి లేదు. సో ఈ రాయల్ హోటల్ కాడ ఆపి దుబ్బిండు. సౌత్ ఇండియన్ థాలీ 150 అదో దుబ్బిండు. ఓకే, సౌత్ ఇండియన్ థాలీ 150 అంటే మంచిగా ఉంటుంది. సో చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇప్పుడు పోతున్నాం సూర్య మందిర్. तो इसका जो जूना मंदिर है वो टूट गया, पहला वाला मंदिर टूट गया। अभी ये जो दिख रहा है क्या, ये जो दिख रहा है मंदिर, यही मंदिर, अभी यही मंदिर है।
టెంపుల్ కనబడుతుంది కదా. సో యాక్చువల్లీ ఇది ఒరిజినల్ టెంపుల్ కాదు, దీని హిస్టరీ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో అది మీకు తర్వాత ఇంటికి చెప్తా. సో ఇప్పుడైతే ఈ గుడిని అయితే చూడండి, కానీ ఈ గుడి ఒరిజినల్ గుడి ఇది కాదు. దీనికన్నా ముందు ఇంకొక పాత గుడి ఉండే. సో అది కూలగొట్టిలా కూలకేసిలా అన్నది మీకు క్లారిటీగా చెప్తారు వేరే విధంగా. প্রত্যেকটি পরিবারের ভিতরে ঝগড়া আছে। సో మా టీం అయితే ముంగట్టుపోతుంది. ఇది మా టీం పేరు వచ్చేసి సంఘం. సో మీలో ఎంతమంది అయితే పోయిళ్ళు, వాళ్ళ టీం పేరు ఏం పేరు కామెంట్ అయితే చేయండి ఒకసారి. सूर्य मंदिर मंदिर खंडित हो गया 1903 साल। अंग्रेज सरकार मंदिर को बचाने के लिए अंदर से पत्थरबारी कर दिया। अंदर जाने के लिए कोई रास्ता नहीं। इसके अंदर सूर्यवन का मूर्ति था, पूजा नहीं हुआ, पूरी जगह से दफना करेंगे, अंदर कोई मूर्ति नहीं है। ఇది చరిత్ర మన హిందువులది, ఎంత పవర్ఫుల్ అండ్ ఎంత పాతది పురాణమైన చరిత్ర మన సనాతన ధర్మం. घूमता है हमारा छाया घूमता है और चक्र का अंदर से ये जो मोटा मोटा हरा होता है 8 8 1 2 3 4 5 6 7 8 उधर से हवा मिलेंगे वो लड़के निकले। ये तीनों से त्रिकोण, इसलिए मंदिर का नाम होते कोणार्क। कोण इनते कोण, अर्क इनते सूर्य, कोण अर्क, इसलिए मंदिर का नाम होते कोणार्क। तीन गेट से तीन जानवर है, सामने से ताकत। क्यों? पहले कोई सीमेंट नहीं था, तो लोहा से जाट इसका जो अंदर था ना सारे अंदर को निकलो कर। ఆ టెంపుల్ పైన గోపురం పైన చూస్తున్నారు కదా, అది ఒకసారి మంచిగా చూడండి. మీద ఒక పెద్ద మ్యాగ్నెట్ అనేది ఉండే. उधर से हवा मिलेंगे वो लड़के निकले। సో పోయేటప్పుడు అయితే చెప్పినా కదా సౌత్ ఇండియన్ థాలీ 150 అని అనుకున్నా, కానీ బొక్క అని, కానీ మంచిగా ఉంది బ్రో. పైసా వసూలు అండ్ అన్లిమిటెడ్ రైస్ ఇచ్చిండ్రు, మంచిగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, పూరి జగన్నాథ్లో దొరికేది ప్రసాదం కాదు, మహాప్రసాదం. ఇక్కడ కడుపు రెండు అన్నం పెడతారు. ప్రతి టెంపుల్లో చూస్తాం లిమిట్గా రైస్ ఉంటుంది, అంతే తినాలి, అంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది కదా. సో ఇక్కడ అట్లా లేదు, కడుపు రెండు అన్నం పెడతారు, జబర్దస్త్. సో ఈ టూర్ వచ్చేసి మూడోది అండ్ ఇది బుద్ధునికి సంబంధించి టెంపుల్ అంటారు, చూడాలి. నాలుగో ట్రిప్ వచ్చేసి లింగరాజ్ మందిర్. సో ఇందులో విశేషం ఏంటంటే 108 లింగాలు ఉన్నాయంట. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే లోపలికి మొబైల్ ఎంట్రీ లేదు. సో ఏదున్నా ఇక్కడికి వెళ్ళే, బట్ గోపురం అయితే ఒకటిదా ఎక్సలెంట్ గోపురం ఉంది. అండ్ టెంపుల్ కూడా 5 టెంపుల్ ఉన్నాయి లోపల. సో అది కూడా బయటకు వెళ్ళి చూపిస్తాను.
చూడాల్సిన గుడే బ్రో. లోపల అన్ని గుడ్లే ఉన్నాయి, అన్ని చిన్న చిన్న అంటే చిన్న అంటే అన్ని మంచిగా ఉన్నాయి గుడ్లు. బట్ అన్ని గుడ్లే ఉన్నాయి, ఇట్లా 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 అన్ని ఇట్లా ఇట్లా మస్తు ఉన్నాయి, మంచిగా చూసే లాయక్ ఉంది. బట్ మొబైల్ ఒక్కడే ఎంట్రీ లేదు. మొబైల్ ఎంట్రీ ఉంటే మాత్రం పొట్టు రీల్స్ వస్తుంటాయి అందరి. మొబైల్ ఎంట్రీలో ఉంటాయి. आगे ओरा लाभ मेरा आस्ते पकड़ के बैठिए आकर मत సో ఫ్రెండ్స్, చాలా చీప్ అండ్ బెస్ట్గా ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ బెస్ట్ ఆప్షన్ ఇది, ఈ బస్ ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. సో మనం ఓన్గా అయితే తిరిగితే ఇంక ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చాయిస్ ఉంది.